మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కన్నప్ప మొదటి రోజు 9 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కన్నప్పకు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు వర్షన్ లో 55.89% ఆక్యుపెన్సీతో నమోదు చేసుకోగా రాత్రి షోలకు 69.87%తో ఆక్యుపెన్సీతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర తారల క్యామియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల అద్భుత ప్రదర్శనలు సినిమాకు కలిసొచ్చాయి. ఇది మంచు విష్ణు కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలు రాయిగా మారింది. ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే తెలుగులో 8 కోట్లు, తమిళంలో 0.1 కోట్లు, హిందీలో 0.6, కన్నడంలో 0.1, మలయాళంలో 0.15 వసూలు చేసినట్లు తెలుస్తోంది. కన్నప్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను కలెక్ట్ చేస్తుందని మేకర్స్ ముందుగా భావించారు. ఇండియాలో తెలుగు వర్షన్ 16 కోట్ల రూపాయల నెట్ వసూలు రాబడుతుందని, హిందీ వర్షన్ IMDb ప్రకారం తొలి రోజు 4 కోట్ల రూపాయలు, కన్నడ, తమిళం, మలయాళంలో 1 కోటి రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా కన్నప్ప వసూలు సాధించింది. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ఇతర నటీనటుల యాక్టింగ్ చాలా బాగుందని రివ్యూవర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుందని, మంచు విష్ణు, ప్రభాస్ లు ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లారని ఆడియన్స్ అంటున్నారు. ఇందులో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు. తల్లి తండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడో తెలియజెప్పే సీన్స్ కు అద్భుత స్పందన వస్తోంది. కన్నప్ప భక్తి తీవ్రతకు, ముఖ్యంగా భావోద్వేగభరితమైన క్లైమాక్స్ కు కంటతడి ఆడియన్స్ పెడుతున్నారు. మరి ఈ వీకెండ్ కన్నప్ప ఎలాంటి వసూలు సాధిస్తుందో చూడాలి. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కన్నప్ప మొదటి రోజు 9 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కన్నప్పకు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు వర్షన్ లో 55.89% ఆక్యుపెన్సీతో నమోదు చేసుకోగా రాత్రి షోలకు 69.87%తో ఆక్యుపెన్సీతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర తారల క్యామియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మిక్స్డ్ రివ్యూలు వచ్చినా భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల అద్భుత ప్రదర్శనలు సినిమాకు కలిసొచ్చాయి. ఇది మంచు విష్ణు కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలు రాయిగా మారింది. ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే తెలుగులో 8 కోట్లు, తమిళంలో 0.1 కోట్లు, హిందీలో 0.6, కన్నడంలో 0.1, మలయాళంలో 0.15 వసూలు చేసినట్లు తెలుస్తోంది. కన్నప్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను కలెక్ట్ చేస్తుందని మేకర్స్ ముందుగా భావించారు. ఇండియాలో తెలుగు వర్షన్ 16 కోట్ల రూపాయల నెట్ వసూలు రాబడుతుందని, హిందీ వర్షన్ IMDb ప్రకారం తొలి రోజు 4 కోట్ల రూపాయలు, కన్నడ, తమిళం, మలయాళంలో 1 కోటి రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా కన్నప్ప వసూలు సాధించింది. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ఇతర నటీనటుల యాక్టింగ్ చాలా బాగుందని రివ్యూవర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుందని, మంచు విష్ణు, ప్రభాస్ లు ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లారని ఆడియన్స్ అంటున్నారు. ఇందులో విష్ణు తిన్నడు పాత్ర పోషించాడు. తల్లి తండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడో తెలియజెప్పే సీన్స్ కు అద్భుత స్పందన వస్తోంది. కన్నప్ప భక్తి తీవ్రతకు, ముఖ్యంగా భావోద్వేగభరితమైన క్లైమాక్స్ కు కంటతడి ఆడియన్స్ పెడుతున్నారు. మరి ఈ వీకెండ్ కన్నప్ప ఎలాంటి వసూలు సాధిస్తుందో చూడాలి.